న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. 4 మృతి చెందగా 5 తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు 32 మందితో ప్రయాణిస్తున్న సివిఆర్ ట్రావెల్స్ బస్ ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద ఘటనలో బస్ క్లీనర్ హసన్, రాయలసీమ నంద్యాలకు చెందిన అస్రఫ్, ఉన్నీసా, ప్రొద్దుటూరు కమలాపురంకు చెందిన ఎల్లమ్మ, మరో మహిళా ప్రయాణికులు మృతి చెందగా 5 గాయాలయ్యాయి. ఈ సంఘటనలో జాతీయ రహదారి స్తంభించగా సమాచారం అందుకున్న జడ్చర్ల రూరల్ సిఐ కమలాకర్ రావు, ఎస్ఐలు శ్రీనివాస్, చంద్రశేఖర్ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడిన వాహనాన్ని తొలగించి గాయపడ్డ వారిని వైద్య చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. और जगह मट्टम गया रोडे पड़ता वजह कोरी तो काई बॉडी छे कथा छे जर मट्टा शू साला मन सत्याना दी హైదరాబాద్ నుంచి కుదురుకి వెళ్తాను. టికెట్ బుక్ చేసుకున్నాము. 11 ఆ మధ్యలో వచ్చింది బస్సు. రానే వచ్చింది, బాగానే వచ్చు. ఆ కుంట అది ఏంటిది అడ్డాకు కొత్తకోట అక్కడికి వస్తే ఆపినాడు. పాస్ వచ్చినాము. పాస్ చేసినాం. మళ్ళీ అందరం ఎక్కినాము. ఇంకా మేము ఎక్కినాక ఒక 20 నిమిషాలు అర్ధగంట అయింది. ఎక్కంగా అనుకున్నాను పైన. నేను అనుకుంటేనే మళ్ళీ అర్ధగంట యాక్సిడెంట్ అయింది. పైన ఉండే నేను ఇదే పైన చూస్తే కింద అంత మనుషులు అంతా అల్లఫలు అవుతారు. ఇవాళ అంతా పోయింది, అంతా పడిపోయారు అందరూ. భయంద్ర అంతా పడిపోయారు అని చూస్తే నా కాళ్ళేమో నెత్తరంత కాస్తుంది. నాది నెత్తర కాస్తుంది. అంటే దిగిన పైనకి దిగి కింది దిగి ఇక స్విచ్ అంతా పడిపోయారు. అరగా ఏం లేవు అనుకున్నాం. దేవుడు దేవాలా బతికాము. ఇది దిగుతానే కాళ్ళకి చిన్న చూస్తుంటే పోయి కూర్చుంటే అక్కడ కూర్చుంటే చిన్న వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు వచ్చినారు. ఈడ మా హాస్పిటల్లో ఈడ అంబులెన్స్ వచ్చింది. 20 నిమిషాలకి అంబులెన్స్ వచ్చింది. వచ్చి ఇలా హాస్పిటల్ చేర్పించారు. ఎంతమంది దెబ్బలు తగిలినాయి. సుమారు అందరికి దెబ్బలు తగిలినాయి. కాళ్ళు అయినాయి, చేతులు ఇవన్నీ తక్కువైనాయి, ఇవన్నీ పోయినాయి చేతులు. సుమారు అందరికి పోయినాయి. ఎంతమంది చనిపోయారు? ఎంతమంది? 4 ఉండరు చనిపోయినారు. ఎంతమంది చూడలే. ఇక్కడ బస్సు అది పొద్దుటూరు బస్సు, బీసీవీఆర్ అని బస్సు హైదరాబాద్ నుంచి వస్తుంది. చెప్పు. ఆర్మీ లారీ నిలబడి ఉండేది. అలా సైడ్ పోయి కొట్టాడు. కొడతానే అందరి కింద పడినారు. అందరూ అల్లఫలం అయ్యారు అందరూ. నేను పైన చూసి అందరూ అందరు బస్సులో అంతా అల్లఫలం అయ్యారు. చూసా ఇంకా నేను నాకు రక్తం కడుతుంది. కింద దిగి చూసి అందరూ అల్లఫలం అయ్యారు. నేను దిగిన కింది కట్టాం. కింది దిగి కూర్చొని ఇంకా ఫోన్ పట్టి మా వాళ్ళకు తీసుకొని